వాళ్ళు దింపేసి మళ్ళీ లాస్ట్ సీన్ వాళ్ళే ఉంటారు ఇంటరాగేషన్. సరే వీళ్ళకి కిరాయి ఇచ్చారు కాబట్టి వాళ్ళు రాగరాగ కిరాయి గురించి డిస్కస్ చేసి పదిహేను తారీఖు 9వ నెల 2025 సంవత్సరం మన జగిత్యాల పట్టణానికి చెందిన సుతారిపేట ఏరియాకి చెందిన ఎండి నయీముద్దీన్ అనే ఆటో డ్రైవరు అక్కడ హత్యాగావించబడ్డాడు. అతను ఆటో తెల్లవారు లేచేసరికి వాళ్ళ తమ్ముడికి వెళ్ళి చూస్తే ఏంటంటే ఆటో రోడ్డు పైన నిల్చొని ఉండి తర్వాత మృతదేహం ముఖంపై గాయాలతోటి పక్కపొంటి నాలలో పడి ఉంటుంది. దాని మీద అతను ఫిర్యాదు మేరకు హత్య కేసు కింద దర్యాప్తు చేసి దానిలో భాగంగా సిఐ జగిత్యాల సుధాకర్ మరియు ఎస్ఐ జగిత్యాల సుధాకర్ ఇద్దరు కూడా ఏంటంటే ఈ సంఘటనా స్థానానికి వెళ్ళి క్రూజ్ టీము మరియు డాగ్ స్క్వాడ్ తర్వాత అన్ని సాంకేతిక ఆధారాల ఆధారంగా ఈ ఎవరైతే హంతకులున్నారో వాళ్ళు ఇక్కడ రైస్ మిల్ దగ్గరలో ఒక రైస్ మిల్లో వీళ్ళు హమాలీగా పనిచేస్తారు. వీళ్ళు బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. పేరు దర్శన్ అండ్ సునీల్, A1 దర్శన్ అండ్ A2 సునీల్. వీళ్ళు సమస్తిపూర్ జిల్లా బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళు ఏంటంటే రాత్రి ఇంకో పంకజ్ అనే వ్యక్తితోటి ముగ్గురు కలిసి ఈ ఆటో డ్రైవర్ మాట్లాడుకుని ఏంటంటే ఒక దగ్గరికి వెళ్ళి తాగడానికి వెళ్తారు. అక్కడ వైన్స్ దగ్గర తాగిన తర్వాత వాళ్ళు మళ్ళీ జగిత్యాల పట్టణానికి వచ్చి రిటర్న్ అయ్యే క్రమంలో ఏంటంటే 300 రూపాయల ఆటో కిరాయి గురించి గొడవ అవుతుంది. ఆ గొడవలో ఏంటంటే ఇద్దరు ఒకరికొకరు తిట్టుకుంటారు. గలాటలో ఏంటంటే ఈ పంకజ్ భయపడి రిటర్న్ వెళ్ళిపోతారు. దాంట్లో ఈ తాగిన వీళ్ళు ఉన్నారు ఎవరైతే దర్శన్ అండ్ సునీల్ వీళ్ళిద్దరు ఏంటంటే అతన్ని మృతుడిని గట్టిగా పట్టుకొని అదే ఆటోలో ఉన్న ఒక టవల్ లాంటి వస్త్రంతో ఏంటంటే అతన్ని స్ట్రాంగులేషన్ చేసి తర్వాత ముడేస్తారు. ఆ ముడి విప్పుకునే క్రమంలో ఇంకా చావలేదని చెప్పేసి పక్కకుండా బండరాయితోటి అతని ముఖం మీద మూడంతో అతను అక్కడే చనిపోతాడు. చనిపోయిన తర్వాత అతన్ని కింద రోడ్డు పక్కకు పడేసి అతని దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ తీసుకొని వాళ్ళు ఏదైతే రైస్ మిల్ ఉన్నారో వాళ్ళు ఉన్న నివాస స్థలానికి వెళ్ళి అది చేస్తారు. మనం క్రూజ్ టీమ్ కానీ తర్వాత సీసీ ఫుటేజ్ ఆధారంగా ఏంటంటే వీళ్ళ మీద డౌట్ వచ్చి వీళ్ళను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే ఏంటంటే వాళ్ళు నేరాన్ని అంగీకరించారు. ఈ మృతుల దగ్గరికి వెళ్ళి అక్యూర్ దగ్గరికి వెళ్ళి మృతుడికి సంబంధించిన మొబైల్ ఫోను స్వాధీనం చేసుకొని ఇవాళ వీళ్ళని అరెస్టు పెట్టి కోర్టు చేయడం జరుగుతుంది. దాదాపు 12-13 గంటల వ్యవధిలోనే ఇట్లాంటి హత్య కేసు ఛేదించిన సిఐ రూరల్ సుధాకర్ మరియు ఎస్ఐ రూరల్ సుధాకర్ మరియు వాళ్ళ సిబ్బందిని మన ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ గారు అభినందించారు.